నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం గాను శ్రీమతి స్వాతి గారు, శ్రీ అక్కల్ల చంద్రబాబు గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది రాశోద్దులకు ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులతో, సాయిబాబా ఆశీస్సులతో శ్రావణ మాస పౌర్ణమి శుభ సందర్భంగా శ్రీమతి స్వాతి గారు చేసి అక్కల చంద్రబాబు గారిచే ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి స్వాతి గారికి, శ్రీ అక్కల చంద్రబాబు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ శ్రావణ మాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ధనాలు తెలుపుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి స్వాతి గారికి, శ్రీ అక్కల్ల చంద్రబాబు గారికి, శ్రీ చిరంజీవి నితీష్ గారికి, చిరంజీవి మేధా గారికి, శ్రీమతి సుందరదేవి గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, చిరంజీవి దియా గారికి, చిరంజీవి నిర్విక్ గారికి, శ్రీ ఉమామహేశ్వరరావు గారికి, శ్రీమతి అరుణాశ్రీ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసాదించమని దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి సుందరదేవి గారికి, శ్రీమతి అరుణాశ్రీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్దకి వరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి ఉషలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తను 100 మందితో 1000 మందితో చేపిస్తున్న వెంకటేశ్వర కుమారి ఉషలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి స్వాతి గారు, శ్రీ అక్కల చంద్రబాబు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు మనం చేసిన వంటకాలు ఫ్రూట్స్, బనానా, అలాగే బూందీ మిక్చరు, అలాగే స్వీట్ మర్ద కాజా, అలాగే రైసు, అలాగే క్యాబేజీ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ.